మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి జరిగింది అని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసు బలగాల సమక్షంలోనే ఈ దాడి జరిగింది అని, తనను చంపినా అడిగేవారు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీఎంను విమర్శిస్తే 18 రోజులు జైలుకు పంపిన ప్రభుత్వం తన ఇంటిపై దాడి చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చిందని మండిపడ్డారు అంబటి రాంబాబు. అధికారం శాశ్వతం కాదు అని, చంద్రబాబు పతనం మొదలైందని హెచ్చరించారు ఆయన. గతంలో వంగవీటి రంగా హత్య నుంచి ముద్రగడ్డపై అణిచివేత వరకు అంతా చంద్రబాబు కుట్రలేనని ఘాటుగా విమర్శించారు అంబటి. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కాపు సామాజిక వర్గానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని స్పష్టం చేశారు అంబటి రాంబాబు. వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దారుణంగా హత్య చేశారు. ఎవరు హత్య చేశారు? తెలుగుదేశం గూండాలు హత్య చేశారు. ఓకే, ఎవరు సహాయంతో చేశారు? పోలీస్. చాలామంది కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, అమర్లాంటి కుర్రోళ్ళకి ఇంకా అవగాహన లేకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు మాతో పాటు శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గురునాథరావు గారు నాకు చాలా మిత్రులు, వారికి తెలుసు. మేమందరం కళ్ళారా చూసాం, కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేశారు. ఏది? వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలుండి అటాక్ చేస్తారా అని వీళ్ళు నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపేశారు. మొన్న జరిగిందేంటి? సంపలా నన్ను ఇంకా విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ దాడి చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ 7 hours చంపేస్తే అరగంటలో వెళ్ళిపోయేవాళ్ళు. చంపలేదు కాబట్టి 7 గంటలు ఉన్నారు. ఎప్పుడైనా చూసారు 7 గంటల దాడి? మీరు ఎక్కడైనా 7 గంటల దాడి ఎప్పుడైనా ఈ సమాజంలో, నాగరిక సమాజంలో ఎప్పుడో దాడి చూసారా? ఏదైనా కోపం వస్తే, ఎవరినైనా నాయకుడు అంటే నిజంగానే కోపం వస్తుంది, నేను కాదన్ను. టక్కన వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కొడతారు, పారిపోతారు పోలీసులు రాగానే. 7 గంటల సేపు చేశారు. ఒకటి వంగవీటి మోహన్ రంగ, మీరు ఇంకోటి మాట అన్నారు, ముద్రగడ పద్మనాభం. నేను మనవి చేస్తున్నా, ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఉద్యమ బాట పట్టాడు? ఎందుకు పళ్ళాలు కొట్టాడు? కారణం ఏమిటి? ఎవరు దీనికి కారణం? ఈ రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా.